హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మేమంతా మా తోటకు వచ్చాము. ఇది ఎంట్రన్స్. తోట చుట్టూ ఫెన్సింగ్ వేసాము, బయట నుంచి ఏం రాకుండా. తోటలో అయితే ఎక్కువగా మ్యాంగో ట్రీస్, లెమన్ ట్రీస్ ఉన్నాయి. ఈసారి మ్యాంగోస్ అయితే చాలా తక్కువ కాసాయండి. ఇదంతా మా మామ అయితే చూసుకుంటూ ఉంటాడు. నీళ్ళు వేసేది, చెట్లకి ఏమైనా ఎరువులు వేయాలన్నా అన్నీ మా మామే చూసుకుంటాడు. ఇంకా కొన్ని రకాల చెట్లు ఉన్నాయి తోటలో. సపోటా, పనస చెట్లు, కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఎక్కువ చెట్లు లేవు, 1, 2 అట్లున్నాయి. ఇక్కడ పిల్లలకి కొన్ని ఫొటోస్ తీసాము. అక్కడ మీరు చూస్తే ఒక బండలాగా కనిపిస్తూ ఉంది కదా, అది మా మామ అయితే సెట్ చేశాడు. కూర్చునేకి అట్లా ఉంటుంది అనేసి. తోటలో అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కొన్ని కాయలు తీసుకెళ్ళి పికిల్ అయితే పెడతాం ఇవాళ. మీరు ఎంతమంది పెట్టారు పికిలు ఈ ఇయర్? నువ్వు ఆపమ్మా, అసలే నేను ఫ్రస్ట్రేషన్లో ఉంటే. ఏమైంది మ్యాంగో? ఆవకాయని, సన్నపు ఊరగాయని, అదని ఇదని పెట్టని ఇల్లంటూ లేదు. కొంతమంది అయితే ఎన్ని రకాల ఊరగాయలు ఉంటే అన్ని రకాలతో పెట్టారు. ఇంకొంతమంది అయితే నెక్స్ట్ ఇయర్ కాయలు ఉంటాయో ఉండవు అని ఈ ఇయరే పెట్టేశారు. ఇవి జాలవన్నట్టు తాండ్రలని, ఒరుగులని, జామ్లని ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే ఎన్నో. సర్లే, బాధపడకు. అలా అయినా నేను ఇయర్ అంతా గుర్తుపెట్టుకుంటారు. అసలే నువ్వు మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అమృతంలాగా. అలా అని సంతోషపడాలంతే. సర్లే, బాయ్. మేము ఊరికి వచ్చిన ప్రతిసారి తోటకైతే వస్తాము. ఫ్యామిలీ అంతా భోజనాలు ఇక్కడే వండుకొని తింటాము. ఫ్యామిలీతో కలిసి సరదాగా టైం స్పెండ్ చేస్తాము. అందరికి ఇష్టం ఉంటుంది కదా, అట్లా పొలాల్లో, తోటల్లో అలా ప్రశాంతంగా ఫ్యామిలీతో కలిసి ఫుడ్ తినడము నాకైతే చాలా ఇష్టం. డ్రిప్తో వాటర్ వెళ్తుంది చెట్లకంతా. ఈసారి వర్షాలు లేవు పెద్దగా మా సైడ్, దాంతో వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు మోటార్లో. మా కొబ్బరి చెట్టు, ఇదే మునగ చెట్టు ఎండిపోయినట్టుంది. ఇదేమో నిమ్మ చెట్టు, కాయలన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి ఇప్పుడు. ఇవే మా పనస చెట్లు. చూస్తే ఈ చెట్టుకేమో కొన్నే ఉన్నాయి కాయలు. ఈ చెట్టుకు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇవి ఇంకా చాలా పెద్దవి అవుతాయి. చాలా కాయలు కాసింది ఈ చెట్టు. ఇదేమో సపోటా చెట్టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.